హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ఇటుక అనేటువంటి ఈ లెసన్ చూస్తున్నాం. 16వ లెసను తెలంగాణ గవర్నమెంట్ ఇది. ఇటుక మనము దేంతో వస్తుంది? ఇటుక అనేటువంటిది మనకు మట్టితోనే తయారు చేస్తారనమాట. ఈ ఇటుకలను వచ్చేసి అచ్చుల్లో వేసి ఆ యొక్క బంక మట్టిని ఆ యొక్క అచ్చుల్లో వేసి ఆ తర్వాత వచ్చేసి దాన్ని ఎండలో ఎండబెట్టిన తర్వాత వాటిని వచ్చేసి కాలుస్తారనమాట. కాల్చిన తర్వాత మనకు ఇటుకలుగా మనము ఉపయోగించుకుంటాము మనము ఇల్లు కట్టుకోవడానికి. అండి అక్కడ నాన్న వచ్చేసి మట్టిని బాగా కాలుతో తొక్కుతూ ఉన్నాడు. తర్వాత వచ్చేసి దాన్ని వచ్చేసి అచ్చుల్లో వేసి ఆ యొక్క ఇటుకల్ని తయారు చేస్తున్నారు. దాన్ని తీసుకెళ్ళి ఎండబెట్టిన తర్వాత వాటిని వచ్చేసి బట్టీల్లో కాలుస్తారనమాట. ఇటుకలు ఇటుకలు ఇటుకలో రన్నయ్య బంకమన్ను తెచ్చినాం, ఇంకా ఇటుకలో రన్నయ్య బంకమట్టిని తీసుకొని వచ్చాము ఇటుకలో. తర్వాత వచ్చేసి కసాబిసా తొక్కినాం ఇటుకలో రన్నయ్య, అంటే బాగా తొక్కి దాన్ని వచ్చేసి బాగా మెత్తగా చేసాము. సాంచనలోన వేసినాం ఇటుకలో రన్నయ్య, ఇటుక తర్వాత వచ్చేసి దాన్ని సాంచలోన అంటే అక్కడ ఉన్నటువంటి అచ్చుల్లో వేసాము ఇటుకలో రన్నయ్య. ఇటుక బెడ్డ చేసినాము ఇటుకలో రన్నయ్య, ఇటుక బెడ్డ అనమాట. ఇటుకను బాగా గడ్డలుగా తయారు చేసాము. గట్టిబడ్డ ఇటుకలను ఇటుకలో రన్నయ్య, గట్టిగా పడినటువంటి ఇటుకలను వచ్చేసి బట్టీలోన కాల్చినాము ఇటుకలో రన్నయ్య. వాటిని బట్టీలో పెట్టి కాలుస్తారనమాట. కాల్చిన తర్వాత ఒక్కొక్క ఇటుక పేర్చి ఇటుకలో రన్నయ్య, బొమ్మరిల్లు కట్టినాము ఇటుకలో రన్నయ్య. చక్కగా మనం వచ్చేసి ఇల్లు కట్టుకున్నాము అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. చూడండి, తట్టలో ఇటుకలు ఉన్నాయి, తట్టను తలపై పెట్టుకొని ఇటుకలు తెస్తున్నది, ఇటుకలతో గోడ కడుతున్నారు.